నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్, నరాల బలహీనత కోసము చాలామంది వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు యంగ్ పిల్లలే ఉండొచ్చుట. యంగ్ ఏజ్ లైక్ 18 to 30 వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బేసిక్‌గా వీళ్ళకి అన్ని పరీక్షలు చేయించినా అన్నీ నార్మల్ ఉంటాయి. రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పాపం వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తారు. మీకేం లేదండి, ఇంప్రూవ్ అయిపోతుంది అని చెప్పేసి పంపిస్తుంటారు. బట్ స్టిల్ వాళ్ళకేంటంటే ఈ ఆందోళన వల్ల కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితుల వల్ల కావచ్చు, అంగం స్తంభించటం తగ్గిపోతుంది. సో ఈ అంగం స్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు సెక్స్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు యంగ్ ఏజ్ కాబట్టి వాళ్ళకున్న ఇష్యూస్ కావచ్చు, మ్యారేజ్ అయిన ఉండి ఇష్యూస్ కావచ్చు, ఈ సెక్షువల్ ప్రొడక్టివిటీ ఎప్పుడు ఉండదో, అంటే సెక్షువల్ యాక్ట్ ఎప్పుడు ఉండదో, రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అది ఇన్ టర్మ్ వాళ్ళకి ఆందోళనకు కూడా గురి చేస్తుంటారు. సో ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పేది ఏంటంటే, ఫిజికల్‌గా అంటే వాళ్ళ శరీరంలో ఎటువంటి హార్మోనల్ లోపాలు లేకపోయినా, ఎటువంటి మెడికేషన్స్ అంటే హైపర్ టెన్షన్స్ కానీ, డయాబెటిస్ కానీ, థైరాయిడ్ కానీ ఇష్యూస్ లేకపోయినా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆబ్వియస్‌గా యాజ్ పర్ ప్రోటోకాల్ వాళ్ళకి ఏమన్నా ఉందా అని చూసుకునేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే అంగం ఎలా ఉంది, అసలు నిజంగానే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందా, మధ్యలో వచ్చిన ప్రాబ్లమా అని హిస్టరీతో తీసుకొనేసి వాళ్ళకి మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే మనము దీంతో ఆపరేషన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, పెద్ద మెడికేషన్స్ కానీ ఇవ్వకుండా అంగానికి మనము ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏం jరుగుతుంది, ఈ కొద్దిగా స్టిములస్ అనేది పడుతుంది పురుషాంగం మీద. ప్లస్ అంగంలోని కణజాలము యాక్టివేట్ అయ్యి అంగానికి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్‌గా వాళ్ళకి ఎరెక్షన్స్ అంటే పురుషాంగం గట్టిపడడంలో ఇబ్బందులు తగ్గి వాళ్ళు రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీకి వెళ్ళొచ్చు. ఇది నేను చెప్పినంత సింపుల్ కాదు కానీ, బట్ మైక్రోస్కోపిక్ ఈ నియోవాస్కులరైజేషన్ వల్ల వాళ్ళకి అంగస్తంభన అనేది చిన్నగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇది సెషన్స్ వైజ్ తీసుకోబడుతుంది. ఈ లోపు అతనికి పురుషాంగం కొన్న సమస్యలన్నీ ఇబ్బందులన్నీ పోతాయి. అంటే వాళ్ళకి ఏం లేవు కదా అని చెప్పేసి అనడం కాదు, వీళ్ళకి రొటీన్ ఎగ్జామినేషన్ ద్వారా ఏమీ లేవని వాళ్ళకి భరోసా ఇస్తూ ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వీళ్ళకి ఈ సెక్షువల్ యాక్టివిటీని పెంపొందిస్తాం. ఇది చాలా సింపుల్ అండి. మీకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.